ఎస్. అయితే ఐశ్వర్య గారు, అంటే మనకి ఏ సినిమా అయినా కూడా ఎంత కామిక్గా ఉన్నా, అది మనకి ఎన్ని రకాలుగా ఎంజాయ్ చేసినా ఫైనల్గా ఒక కోర్ ఎమోషన్ అనేది ఆ ఫిల్మ్ మనకి అంటే మనల్ని విల్ టేక్ దట్ ఫిల్మ్ విత్ అస్ ఫ్రమ్ ద థియేటర్ అనమాట. యాక్చువల్గా అది మనకి హార్ట్లో కూర్చుంటుంది యాక్చువల్గా. సో మరి ఈ సినిమా ట్రైలర్ చూస్తే మాకు అంతా కూడా ఎక్కడ చూసినా నవ్వే ఉంది, ఫన్ ఫీల్డ్, టోటల్ అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ రేట్ లాగా ఉంది. బట్ దీనికి ఆ చిన్న ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో, ఒక 2 minutes 1 minute ఎలిమెంట్, దానికి ఎమోషన్ ఎలిమెంట్ అంటే ఏం చెప్తారు ఈ సినిమా వరకు? సో ఈ సినిమాలో చాలా స్ట్రాంగ్ ఎమోషన్ ఉందండి. ఓకే. లైక్ మన లైఫ్లో ఒక భార్యాభర్తలు అన్నప్పుడు చాలా ఇష్యూస్ ఉంటాయి. ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్ పర్సనాలిటీస్. బట్ ఏంటంటే ఒక మ్యారేజ్ అంటే ఇట్స్ అ డీప్ అండర్స్టాండింగ్ బిట్వీన్ 2 people. ఇట్స్ అ కపుల్. యాజ్ అన్ ఎమోషన్గా ఇప్పుడు తిన ఒకలాగా ఉంటారు, నేను ఒకలా ఉంటాను. వీ బోత్ ఆర్ వెరీ డిఫరెంట్ పర్సనాలిటీస్. కానీ ఆ డిఫరెంట్ పర్సనాలిటీస్ హౌ వీ కమ్ టుగెదర్ అండ్ సెటిల్ with one, it's like one person together. Yes. So that's the high emotion ikkada, because Deepika is very different, Arjun is very different, and Arjun cannot actually take what Deepika is problem. But how we actually ee cinema lo em convey avutundante, when you watch the film, no, you'll feel like ఎవరైనా ఒక మ్యారేజ్ వర్జ్ ఆఫ్ బ్రేక్లో ఉంటే, లైక్ ఇఫ్ దే గోయింగ్ టు గెట్ డివోర్స్డ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఐ థింక్ ఇట్ మే చేంజ్ దేర్ ఐడియా. ఇట్ మే చేంజ్, ఓకే మేబీ ఒక సెకండ్ ఛాన్స్ ఇద్దామా, కెన్ వి ట్రై ఇట్ అగైన్ అనే ఒక థాట్ వస్తుంది. అంటే ఈ రోజుల్లో ఎస్పెషల్ ఈ నవే డేస్ ఏంటంటే ప్రతి చిన్న విషయానికి కూడా దే ఆర్ గెటింగ్ ఇన్ టు ద డైవర్స్ యాక్చువల్గా. సో అంటే మెసేజ్ లాగా ఉండదు కానీ, బట్ ఇట్ హ్యాస్ ఎ మెసేజ్. ఇట్ విల్ గివ్ యూ దట్ ఫీలింగ్. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక కపుల్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఓకే లాంగ్ లాస్టింగ్ కపుల్ గా ఉంటారు. ఒక డివోర్స్ అవుదాం అనుకుందాం ఒక బ్రేక్ ఉన్న వాళ్ళకి దే విల్ హ్యావ్ అ సెకండ్ థాట్ to get back to their loved ones. That's very great కదా. యాక్చువల్లీ ఏంటంటే మన ఫిల్మ్ అనేది ఒక కమర్షియల్ బేసిస్ కోసమే చేస్తాం, బట్ దిస్ హ్యాస్ దట్ మచ్ ఆఫ్ మెసేజ్ యాజ్ వెల్. బట్ అది కూడా ఏంటంటే మెసేజ్ ఇచ్చినట్టు చెప్తున్నాం వినడానికి కాకుండా జస్ట్ ఆ ఫీల్ తీసుకొస్తున్నాం. ఇట్ షుడ్ గివ్ సమ్ దట్ మచ్ ఆఫ్ ఫీలింగ్ టు ద కపుల్స్ హూ ఆర్ రెడీ టు గెట్ డివోర్స్. బికాస్ వెన్ యూ లైక్ సమ్వన్, ఇఫ్ ఇన్ కేస్ యూ లైక్ అ పర్సన్, వాళ్ళకి ఒక హ్యూమన్ బీయింగ్కి చాలా మైనస్లు ఉంటాయి. బట్ నిజంగా మీరు ట్రూగా లవ్ చేస్తే ఆ మైనస్ అంతా పెద్ద ప్రాబ్లంగా కనిపించదు. బట్ అది వచ్చి ఇనిషియల్ స్టేజ్లో ఇట్ మైట్ లుక్ లైక్ ఈ మైనస్ ఉంది, ఈ మైనస్ ఉంది, ఈ మైనస్ ఉంది. బట్ ఇఫ్ యూ రియలీ లైక్ దట్ పర్సన్, it becomes plus. That's what we are trying to say in the film. Yes. That's what is all about. ఇంత మాట్లాడుతున్నారు యాక్చువల్ గా, లవ్ అంటున్నారు, లైఫ్ అంటున్నారు, ఫిల్మ్ డైలాగ్ అండి. She's telling that. అవునా? Very nice mom. అరే మీరు పక్క వాళ్ళ డైలాగ్ అంత కంఫర్టబుల్ గా నేను ఎక్కడన్నా స్కోర్ చేస్తే మా జీవి గారికి నచ్చదు. ఎందుకంటే ఆయనే స్కోర్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా ఆయనే చేయాలి. స్కోర్ అనే పదం వింటే ఆయనే చేయాలి కదా, మేము స్కోర్ చేయకూడదు. కనీసం గ్రౌండ్ లైన్ వదులుతారు, ఆ స్కోర్. అరే నేను ఆవిడ ఇంత మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది, ఏదో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, మొత్తం టోటల్ ரொம்ப தெய்வீகமா கேக்குறாங்க. எவ்வளவு நல்லா போகுது. ఓ పడ డైలాగ్ ఇది ఫుల్ యాక్టింగ్ చేస్తుంది అని బ్రేక్ చేసేసాడు. అదే యాక్చువల్లీ